ఎస్ఎస్కే గ్లోబల్ హాస్పిటల్ తరపున మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. ఆరోగ్యం, శాంతి, ఆనందం మీ జీవితాల్లో నిండాలని కోరుకుంటున్నాం. ఖతీజా మసీదులో ఈరోజు ప్రార్థనలో నేను కూడా పాల్గొన్నాను. రంజాన్ మాస సందర్భంగా మాస సందర్భంగా అందరికీ, ప్రతి ఒక్కరికి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈ మసీదుకి గతంలో యాక్చువల్గా అప్పుడు వచ్చినప్పుడు నేను అజీజ్ గారు వచ్చినప్పుడు ఈ ప్రహరీ గోడ విషయం చెప్పడం జరిగింది. దానికి ఆ రోజు ప్రహరీ గోడ ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఈ యొక్క కమిటీ మెంబర్లు అందరూ ఒక రిక్వెస్ట్ చేశారు. సార్, మాకు ఆర్థిక భారం ఎక్కువైపోతుంది, మాకు వేరే షాపులు కానీ వేరే ఆదాయం కానీ లేదు ఈ మసీదుకి. అందువల్ల ఎలక్ట్రిసిటీ బిల్లు నెలకు ఒక 15,000 పైన అవుతుంది. సోలార్ పెడదలుచుకున్నాము. సోలార్కి సపోర్ట్ చేయమంటే ఇంజనీర్ ఉన్నారు, వారు ఎంత అవుద్దంటే ఒక 5 లక్షలు సుమారు అవుద్దన్నారు. 5 లక్షలు మా కుటుంబ సభ్యుల తరఫున యాక్చువల్గా ఈ యొక్క మసీదుకి సోలార్ పెట్టుకోవడానికి ఇమీడియట్గా చేయమని చెప్పాను. ఇమీడియట్గా రేపే ఎల్లుండి ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ ముబారక్. ఈరోజు 48వ డివిజన్లో ఖతీజా మస్జిద్కి ఇఫ్తార్ విందుకి మన ప్రియతమ నాయకులు, మంత్రివర్యులు నారాయణ సార్ గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ మసీదుకి ప్రతి సంవత్సరము ఈ యొక్క ఇఫ్తార్ టైంలో మంత్రి గారు, మేమందరం వచ్చాము. మరి గతంలో కానీ ఈ మసీదుకి కావాల్సిన ఈ కాంపౌండ్ వాల్స్ కావచ్చు, ఈ టాయిలెట్స్కి అప్పుడు పూర్తి ఆర్థిక సహాయం ఆ రోజు నారాయణ సార్ చేయడం జరిగింది. మరి ఈరోజు నెల్లూరు నగరంలో ఉండే ప్రతి మసీదులో ఈ యొక్క రంజాన్ పవిత్ర మాసంలో ప్రార్థనలు చేయించిన ఇమాంలు, మౌజన్లు, అలాగనే స్పెషల్ ప్రేయర్స్ చేయించిన హాఫీజ్లకి మంత్రి గారు స్వయాన, వాస్తవానికి నేను మాట్లాడడం కానీ లేదు సార్తో, మా అమ్మ సంఘటన జరిగింది, నేను కలవలేదు, మాట్లాడలేదు. తనే స్వయంగా మనం ఎప్పుడు చేసేది కదా, ఈసారి కానీ ఈ మత గురువులకి చేయాలి అని చెప్పిన తర్వాత నగరంలో ఉండే ప్రతి ఇమాంకి, మౌజన్కి, హాఫీజ్కి, కొన్ని దగ్గరలో 2 ఇమాంలు ఉన్నారు, 2 మౌజన్లు ఉన్నారు, 2 హాఫీజ్లు ఉన్న ప్రతి ఒక్కరికి రంజాన్ తోఫా మంత్రి గారి పర్సనల్ వాళ్ళ యొక్క కుటుంబం నుంచి ఈరోజు రావడం జరిగింది. అలాగనే వాళ్ళకి కావాల్సిన ఈ రంజాన్ కావాల్సిన బట్టలు, అలాగనే పండగ చేసుకోవడానికి కావాల్సిన సామాన్లు, అలాగనే 10,000 రూపాయలు నగదు ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా వాళ్ళందరి తరపున మంత్రి గారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నా. అదేవిధంగా ఈ మసీదుకి వచ్చిన తర్వాత జనరల్గా మసీదులకి కొద్దిగా ఆదాయ వనరులు ఉంటాయి, కొన్ని షాప్స్, కమర్షియల్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ మసీద్ కంప్లీట్గా ఏం లేదు. దీనికి కమిటీ వారు రాగానే సార్ని అడిగారు, కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి, మాకు ఏదైనా సోలారు ఏర్పాటు చేయమని. అక్కడనే ఇంజనీర్ ఉన్నారు, ఆయన చెప్పంగానే ఈ మస్జిద్కి కావాల్సిన సోలార్ యూనిట్ని కానీ మంత్రి గారు అరేంజ్ చేయడం నిజంగా ఎంతో సంతోషం. ఆయనకి ఎల్లప్పుడూ ఈ కమ్యూనిటీ రుణపడి ఉంటుందని కానీ తెలియచేస్తున్నా. నెల్లూరు నగర ప్రజలకి, జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ అడ్వాన్స్ రంజాన్ ముబారక్. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన 48వ డివిజన్లోని ఖతీజా మసీద్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం, దానికి ముఖ్య అతిథులుగా మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారు, అదేవిధంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ భాయ్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, మేయర్ గారు, విజయభాస్కర్ రెడ్డి గారు అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది సార్. మీరు అమరావతిలో ఎంత బిజీగా ఉన్నా
మా ముస్లిం సోదరుల కోసం నేను ఇఫ్తార్ విందుకు వస్తాను, తప్పకుండా వస్తానని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అదేవిధంగా మన ముస్లిం సోదరులు అంటే సారు ఎలక్షన్కి ముందు ఎలా ఉన్నారు దానికన్నా ఇంకా ప్రేమ చూపిస్తున్నారు. ఎవరైనా ఎలక్షన్లు అయిపోగానే మర్చిపోవడం జరుగుతుంటుంది. అలా కాకుండా మౌజన్లకి ఇమాంలకి 10,000 డబ్బులు, అదేవిధంగా కిట్టు గుడ్డలు అన్నీ ఇచ్చారు సార్. ఇమాములు మౌజన్లు చాలా సంతోషంగా రంజాన్ జరుపుకుంటారు సార్. అదేవిధంగా మన మేడం గారు, రమా మేడం గారు, నారాయణ సార్ గారు 14వ తేదీ టీడీపీ పార్టీలో పనిచేసే కార్యకర్తలకి, అదేవిధంగా వాళ్ళ ముస్లిం జెంట్స్ పనిచేసే వాళ్ళ లేడీ వైఫ్స్ని పిలిపించి అందరినీ ఇక్కడ కుటుంబ సభ్యులైతే ఎంత గౌరవంగా పిలిచి చీర సారా అవి పెడతారో ఆ విధంగా గౌరవంగా పిలిచి అందరికీ చీర సారా అదేవిధంగా కిట్టు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది సార్. మా ముస్లిం సోదరులందరి తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అదేవిధంగా ఖతీజా మసీద్లో రాగానే ఇక్కడ మన కరెంట్ బిల్లు 15,000 వస్తుందని చెప్పంగానే ఇమీడియట్లీ 5 లక్షలు సోలార్ ప్లాంట్ పెట్టే విధంగా రేపే ఇస్తా అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది సార్. మన నెల్లూరు ఖతీజా మసీద్ కమిటీ సభ్యుల తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.